జొన్నవాడ కామాక్షమ్మ పేరు వినగానే ఒక పాజిటివిటీ వచ్చేస్తుంది మైండ్ లోకి. నిన్న వీడియోలో చాలా మంది గెస్ట్ చేశారు జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ కి వచ్చామని. ఇక్కడ మనకి అమ్మవారితో పాటు అయ్యవారు కూడా దర్శనమిస్తారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి, మనశ్శాంతిగా ఉంది. టెంపుల్ లో ఉన్నంత సేపు కూడా వేరే ఆలోచన ఏది మైండ్ లో కూడా రాలేదు. చాలా పెద్దది కూడా టెంపుల్. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అలా దాటింది కూడా 2 కి క్లోజ్ చేసేస్తారంట టెంపుల్ ఆఫ్టర్నూన్. మేమే అనుకుంటా ఇంకా లాస్ట్ ఆపేశారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. టెంపుల్ లోనే ఇలా మనకి శివలింగాలు ఉన్నాయి ఓపెన్ గా, అక్కడికి కూడా వెళ్లి దర్శనం చేసుకున్నాము. మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి సమేతంగా దర్శనం ఇస్తారు కదా, అలాగే ఇక్కడ తారకేశ్వర స్వామి కాశీ అన్నపూర్ణ అమ్మవారి సమేతంగా దర్శనం ఇస్తారు. అక్కడికి కూడా వెళ్లి దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ లో ఏంటంటే మనకి కొంచెం బియ్యం ఇస్తారు అమ్మవారి దగ్గర పెట్టినవి. అవి మనం ఇంటికి వచ్చిన తర్వాత మన బియ్యంలో కలిపేసుకోవాలి. అన్నపూర్ణమ్మ దగ్గర ఉంచిన బియ్యం కదా, అవి తెచ్చుకొని మనం ఇంట్లో కలుపుకోవడం వల్ల మన బియ్యంలో మనకి అన్నానికి ఎటువంటి లోటు ఉండదని నమ్మకం. ఆ పక్కనే విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంది. పెద్ద ఆయన దగ్గరికి కూడా వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాము. మా వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ ఏ టెంపుల్ కి వెళ్ళాలని డిస్కస్ చేసుకుంటున్నారు. మేము అత్త కోడళ్ళం మాత్రం గుళ్ళో ఇంకా ఏమన్నా మిస్ అయ్యామా అని చెప్పేసి అలా వెళ్ళొచ్చాము. అప్పటికి లంచ్ టైం అయింది, అన్నదానం జరుగుతూ ఉండింది. అమ్మవారి అన్నప్రసాదం కూడా స్వీకరించాము. 1 అవర్ వెయిట్ చేసాం క్యూలో. ఎక్కడికి వచ్చినా మా బుడ్డోళ్ళకి బొమ్మల గోల ఉంటదిగా, వాళ్ళైతే వాళ్ళకి నచ్చిన 1-2 బొమ్మలు కూడా కొనేశారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.